మహబూబాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకం అటెండెన్స్ యాప్ కూలీలకు చుక్కలు చూపిస్తుంది. ముందస్తుగా లోడ్ చేసిన ఫోటోలకు ఏమాత్రం భిన్నంగా ఉన్నా హాజరు రావడం లేదు. దీంతో కూలీలు ముప్పతిప్పలు పడుతున్నారు. ఇనుగుర్తి మండలంలో కోమటిపల్లి గ్రామంలో జరిగిన ఓ సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. మాల్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇటీవలే కొండగట్టుకు వెళ్లి గుండు కొట్టించుకొచ్చాడు. మరుసటి రోజు కూలీకి వచ్చి ఫేస్ రికగ్నైజేషన్ కోసం ప్రయత్నిస్తే ఎంతకీ యాప్ అతని ఫేస్ ని యాక్సెప్ట్ చేయడం లేదు. చివరికి అక్కడున్న ఒక యువకుడు ప్లాన్ వేసి పక్కనున్న మహిళ జడను శ్రీనివాస్ తలపై వేసి జుట్టులా మార్చాడు. అప్పుడు ఫోటో తీయగానే యాక్సెప్ట్ చేసింది. దీంతో అక్కడున్న వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఫోటోలు వస్తాయని పెడదాం వీడియోకి అబ్బా ఇలా అది కలవట్టు తక్కువనట్టున్నాయి. అందుకే మరి తీసుకుంటది. తిరుపతికి వెళ్తే ఏం జరిగిందంటే మేము మొక్కుబడి ఒప్పచెప్పి వచ్చినాక మాకు గుండు ఉన్నది అనేది చేత ఏం జరుగుతుందంటే మాకు ఫేసు మేము తిరుపతి మొక్కు ఉపయోగపడడం వల్ల మాకు ఇక్కడ ఉపాధి హామీ పథకం వల్ల మాకు పేరు రావడం వల్ల మేము పోయి పని చేస్తే మా ఫేస్ పడడం అయితే ఫేస్ పడతలేదు. మేము పౌడర్లు చల్లుకొని పోవాల్సి వస్తుంది. ఓ 10 రూపాయల పౌడర్ పట్టుకొని పాండ్స్ పౌడర్ పట్టుకొని పోయి పూసుకొని ముఖానికి పూసుకొని మేము పోయి అక్కడ ఫోటోలు దిగాల సందర్భం ఎదురవుతుంది. కేంద్ర ప్రభుత్వం మా ఏలు ముద్దర్లు, మా ఫేస్ రికగ్నైజేషన్లు ఇవన్నీ బంద్ చేసి